హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీ ముందుకు ఒక వీడియోతో ముందుకు వచ్చేసాను. అదేంటంటారా, మనం కాంపిటీషన్లో రంగోలీ వేస్తాం కదా, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో, ఒక డిఫరెంట్ క్రియేటివిటీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటంటారా, బియ్యంతోనైతే కలర్స్ తయారు చేసుకుంటున్నాను. ఆ కలర్స్ ఎలా వేయాలో, ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఇంట్లో దొరికే వాటితోనే నేనైతే కలర్స్ తయారు చేసుకుంటున్నాను. అది ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను. ఒక గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాను. అందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసాను, గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అండి. అందులో కొద్దిగా ఆయిల్ కానీ వాటర్ కానీ, ఆయిల్ అయితే దానికైతే పట్టేస్తుంది, వాటర్ అయితే డ్రై అయిపోతుంది. కాబట్టి నేనైతే కొన్ని వాటర్ పోసాను. మనకు ఇష్టమండి, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, వాటర్ అయినా వేసుకోవచ్చు. వాటర్ వేస్తే కాసేపు ఆరనివ్వాలి, ఒక నైట్ మొత్తం ఆరితే సరిపోతుంది. అలా ఒక్కొక్క కలర్ అయితే కలుపుకుంటున్నాను. ముందుగా ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసాను, తర్వాత గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసాను. ఇప్పుడైతే కుంకుమ వేసాను. కుంకుమ మనకి లైట్ కలర్ కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకోవాలి, డార్క్ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకొని అయితే కలుపుకోవచ్చు. మనం ముగ్గులో ఏం థీమ్ అనుకుంటానో దానికి తగ్గట్టు బియ్యం ఎన్ని కావాలంటే అన్ని కలుపుకోవచ్చు. బియ్యం వేస్ట్ చేయకుండా ఒక ముగ్గు అనుకొని దాన్ని బట్టి అయితే కలుపుకోవచ్చు. కలర్స్ బయట దొరికే కలర్స్తో కూడా వేసుకోవచ్చు. మనం స్పెషల్ అట్రాక్షన్ అనిపించాలన్నప్పుడు ఇలా ట్రై చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మనం ఒక ముగ్గు అనుకున్నప్పుడు ఏ కలర్ ఎక్కువ పడతాయో ఆ కలర్కి తగ్గట్టు మనం బియ్యం కలుపుకుంటే సరిపోతుంది. ఒకప్పుడు నా చిన్నగా ఉన్నప్పుడైతే ఇవి పెళ్ళిలో తలంబ్రాలకైతే యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు అనిపించేది భలే ఉన్నాయి కదా అనేసి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ తలంబ్రాలు వచ్చేసాక వీటిని పట్టించుకోవట్లేదు. అప్పుడైతే పోటీ పడి పోసుకునే వాళ్ళు కదా ఈ కలర్ తలంబ్రాలని. అదే కాన్సెప్ట్తో నేనైతే ముందుకు వచ్చాను. కలర్ బియ్యంతో ఇలా ముగ్గు వేస్తే బాగుంటుందని. ఈ బియ్యంతో నేను ఒక ముగ్గు కూడా వేసి చూపిస్తాను. ఇవి కొంచెం డ్రై కావాలి కదా, అందుకోసమనే ఒక 1 డే తర్వాత అయితే మీకు ముగ్గు వేసి చూపిస్తాను. ఇంట్లో దొరికే ఉజాల, ఫుడ్ కలర్, బ్లూ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్తోనైతే నేనైతే కలర్స్ తయారు చేశాను. బ్లాక్ కలర్ కోసం అయితే ఇంక్ ఉంటుంది కదా, నేనైతే ఇంక్ యూజ్ చేశాను. ఎల్లో కలర్ కోసం అయితే పసుపు యూజ్ చేశాను. రెడ్ కలర్ కోసం అయితే కుంకుమ యూజ్ చేశాను. గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యూజ్ చేశాను. ఆరెంజ్ ఫుడ్ కలర్ యూజ్ చేశాను. బ్లూ అనేది ఒకటి, మా ఇంట్లో ఇంక్ బాటిల్ ఉందండి, అదైతే యూజ్ చేశాను. ఒకటే అండి, మనకి లైట్గా కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకోవాలి, డార్క్గా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకొని వాటర్ పోసేసుకొని కలిపేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా ఉంటాయి. అవుట్లైన్కి లైట్గా వేసి మధ్యలో డార్క్ వేసామనుకుంటే చాలా బాగుంటుంది. ఒక ముగ్గు థీమ్ యూజ్ చేసుకొని ఈ కలర్స్ యూజ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. పింక్ కలర్ కోసం అయితే బీట్రూట్ ఉంటుంది కదా, దాన్ని మిక్సీ చేసేసి ఆ జ్యూస్నైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో ఇంక్ బాటిల్ ఉందండి, జిరాక్స్ షాపు, అందులో ఇంక్ యూజ్ చేస్తాం. ఆ కలర్ అయితే యూజ్ చేశాను. మన ఇంట్లో అన్ని కలర్స్ అవైలబుల్ ఉండకుంటే బయట మామూలుగా అప్పట్లో మెత్తటి పొడి దొరికేది కదా, మెత్తటి పౌడర్ లాగా దొరికేది కదా కలర్స్, ఆ కలర్స్ అయినా యూజ్ చేసుకొని ఇలా కలర్స్ కలుపుకోవచ్చు. చాలా అందంగా కనిపిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్.